ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన, ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క అడుగు మరి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వచ్చిందే ప్రజాపాలన అనేటువంటి పేరు. ముఖ్యంగా 28 అనేది వెరీ ఇంపార్టెంట్ డే అండ్ హిస్టారికల్ డే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ పార్టీ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఈ దేశానికి స్వతంత్రాన్ని, అదేవిధంగా మరి బ్రిటిష్ కాలంలో రకరకాల ఇబ్బందులు, బానిసత్వంలో ఉన్నటువంటి దేశాన్ని విడిపించడంలో క్రియాశీల పాత్ర పోషించి ఈ స్థాయి వరకు తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, హిస్టారికల్ డెసిషన్స్ కూడా తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు పట్టం కట్టినందుకు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ, మరి తెలంగాణ ప్రజల యొక్క భావాన్ని ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా తెలంగాణ తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రజాపాలనలోనే 6 గ్యారంటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హామీలు. మేము అధికారంలోకి వచ్చి మంత్రులుగా 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. 9వ తారీఖు నాడు ఏదైతే తెలంగాణ డిసెంబర్ 9 రోజు ఒక విధానపరమైనటువంటి ప్రకటన సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు 6 గ్యారంటీలలో మరి అత్యంత ఉపయోగకరమైనటువంటి, ప్రతి ఇంట్లో మహిళలు ఆర్థిక ఇబ్బందులతో తమ స్వేచ్ఛగా బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఏడ స్వేదాన్ని చిందించరో, మీరు ఏడ రక్తాన్ని చిందించరు, ఏడ చెంటను దాచుకున్నారు, ఏడ రోడ్ల మీద ఇవాళ కష్టపడరు ఈ 10 ఏళ్ళు అని నేను అడుగుతున్నా. ప్రజలందరినీ కష్టపెట్టి అది స్వేద పత్రం కాదు, అది స్వార్థ పత్రం, అవినీతి పత్రం. వాళ్ళ అక్రమాలు బయటకు వస్తాయని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో వెనుకకు పోలేదు. అంత క్లిష్టమైనటువంటి తెలంగాణను కూడా ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ముందంజలో ఉండి డెసిషన్స్ తీసుకున్నదో, ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నదో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీకు అందరికీ తెలుసు. కాబట్టి డిసెంబర్ 28వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు అభయహస్తం 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం మేము దరఖాస్తులను స్వీకరిస్తున్నటువంటి డే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారులు కూడా తీసుకొని ప్రతి ఒక్క దరఖాస్తుదారుని యొక్క దరఖాస్తును భద్రపరిచి మరి కావలసినటువంటి డాటా అంతా కూడా సేవ్ చేసుకొని అర్హులను సెలక్షన్ చేసుకున్నటువంటి అవకాశం కూడా వారు పెట్టుకున్నటువంటి దరఖాస్తుల ద్వారానే ఉంటుంది. కాబట్టి జిల్లా యంత్రాంగం కానీ, మండల యంత్రాంగం కానీ అందరూ కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా మరి ప్రసార మాధ్యమాలు కూడా ఈ యొక్క 6 గ్యారంటీల స్కీమ్స్ కోసం ప్రజలకు 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గడువును కూడా మీరు ప్రచారం చేసి ప్రజలందరూ, అర్హులందరూ కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకునే విధంగా సహకరించాలని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్క మండలంలో అధికారులు 2 యూనిట్లుగా 3 యూనిట్లుగా ఏర్పడి 8 రోజులు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. కలెక్టర్లు కానీ, పై అధికారులు కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి మరి చాలా డిస్టర్బెన్స్ లేకుండా కూల్గా ప్రజలందరూ తమ యొక్క విన్నపాలను, దరఖాస్తులను పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ అందరం కలిసి కట్టుగా
ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం, ఈ ప్రజాపాలన విజయవంతం చేయడం కోసం, ప్రజల అవస్థలను తీర్చడం కోసమే, ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసమే ఈ 6 గ్యారెంటీలు అద్భుతంగా ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ అందరి సహాయ సహకారాలను కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తాం.